ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి మనం 6th క్లాస్ నుంచి భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటి లెక్క 1/4/5 ప్లస్ 2/5/6ను కూడండి. రెండవ లెక్క 5/1/4 మైనస్ 2/5/6ను తీసివేయండి. ముందు మొదటి లెక్క ఒకసారి చూద్దాం. 1/4/5 ప్లస్ 2/5/6 ఈ ఇచ్చిన భిన్నాలు మిశ్రమ భిన్నంలో ఉన్నాయి కనుక దీన్ని ముందుగా అపక్రమ భిన్నంలో మార్చుకుందాం. అంటే 5 1 5 ప్లస్ 4 9 9/5 ప్లస్ 6 12 ప్లస్ 5 17 17/6 ఇలా భిన్న రూపంలో ఉన్నప్పుడు మనం ముందుగా హారములకు కస కట్టాలి. ఈ హారాలు రెండు వేరువేరుగా ఉన్నాయి కనుక మనం డైరెక్ట్గా గుణించాలి. 5 6 30 పోతే 5 6 6 9 54 ప్లస్ 6 5 5 17 85 కలిపినట్లయితే ఎంత 9 8 5 13/30 ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ రెండో లెక్క ఈ ప్రాక్టీస్ బిట్ అండి, ఇది మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడవది సతీష్ 1/2/5 మీటర్ల రెబ్బను మరియు పద్మ 2/3/4 మీటర్ల రెబ్బను కొంటే ఇద్దరూ కొన్న రెబ్బను పొడవు ఎంత? ఏం చెయ్యాలంటే ఈ రెండింటిని మనం కలిపినట్లయితే ఆ కొన్న రెబ్బను పొడవు మనకు తెలుస్తుంది. అయితే సతీష్ 1/2/5 మీటర్లు అంటే దీన్ని అపక్రమ భిన్నంలో మనం మార్చుకోవాలి. 5 1 5 ప్లస్ 2 7/5 తర్వాత పద్మ ఎంత 4 2 8 ప్లస్ 3 11 11/4 వీటి యొక్క పొడవు అడిగాడు. పొడవు కనుక మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని మనం కలపాలి. కసాగా ఎంత అవుతుంది 20 5 4 అంటే 5 4 4 7 28 ప్లస్ 4 5 5 11 55 కలిపితే ఎంత 8 5 13 6 2 8 83/20. అయితే దీన్ని మనం ఇచ్చిన లెక్క మనకు మిశ్రమ భిన్నంలో ఉంది కనుక మనకు వచ్చినటువంటి ఆన్సర్ని కూడా మనం మిశ్రమ భిన్నంలోకి మనం మార్చుకోవచ్చు. ఎందుకని ఇది అపక్రమ భిన్నం కనుక 24 80 ఎంత మిగులుతుంది 3/20 20 మీటర్లు. నెక్స్ట్ నాలుగో లెక్క ఒకసారి చూద్దాం. 2/4/5 భిన్నాన్ని ఎంత కలిపినా 5/2/3 వస్తుంది. దీన్ని మనం రెండు విధాలుగా చేయవచ్చు. మొదటి పద్ధతి ఒకసారి చూద్దాం. 2/4/5 భిన్నాన్ని ఎంత కలిపినా ఆ భిన్నం మనకు తెలియదు కనుక దాన్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే అంటే 5 2 10 10 ప్లస్ 4 ఎంత 14/5 ఈ భిన్నాన్ని ఎంత కలిపినా కలిపినానంటే ప్లస్ అనమాట. ఆ కలిపిన భిన్నం మనకు తెలియదు కనుక దాన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఇది ఈక్వల్ టు ఏది మనకి ఎంత వస్తుంది 5/2/3 వస్తుంది. అంటే 3 5 15 ప్లస్ 2 17/3. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 17/3 ఈ ప్లస్ 14/5ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది -14/5 కసాగప్పుడు ఏమవుతుంది 15 అవుతుంది. 3 5 అంటే 3 5 5 17 85 మైనస్ 5 3 3 14 42 తీసివేస్తే ఎంత 43/15. దీన్ని మిశ్రమ భిన్నంలో మార్చుకుంటే ఏమవుతుంది 15 3 15 2 30 ఇంకెంత మిగులుతుంది 13/15. అది నెక్స్ట్ చివరిది 6. నేహ ఒక కేక్ కొని దానిలో 7/15 భాగం తిన్నది. మిగిలిన భాగం మధ్యాహ్నం తిన్నది. అయితే ఆమె మధ్యాహ్నం
తిన్న భాగం ఎంత? చాలా సింపుల్ అండి. ఒక కేక్ కొని దానిలో 7/15వ భాగం తిన్నది, మిగిలిన భాగం మధ్యాహ్నం తిన్నది. ఆ మిగిలిన భాగమే 1 - ఎప్పుడు కూడా ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మనం ఈ విధంగా చెయ్యాలి. 1 - మిగిలిన భాగం కనుక 1 - 7/15. ఇప్పుడు భిన్న రూపంలో ఉంది కనుక కసాకు కడతాం. 1 15 అంటే 15 - 7 తీసివేస్తే ఎంత? 8/15. ఇది మిగిలిన తిన్న భాగం. నెక్స్ట్ భిన్నాల గుణకారం మరియు భాగాహారం. భిన్నాల గుణకారం మరియు భాగాహారం. మొదటి లెక్క చూద్దాం. ఒక తరగతిలో గల 40 మంది విద్యార్థులలో 2/5వ భాగం బాలురు అయినా ఆ తరగతిలో బాలురెందరు? ఇక్కడ తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40 మంది. అయితే ఇందులో 2/5వ భాగం బాలురు అయితే ఆ తరగతి గదిలో బాలురెందరు అంటే ఇక్కడ 2/5వ భాగం కనుక ఈ విధంగా మనం రాసుకోవాలి. 40 × 2/5వ భాగం అంటే 5 8 40 = 8 16 అంటే ఆ తరగతి గదిలో బాలుర సంఖ్య 16 మంది. నెక్స్ట్ రెండవది దీర్ఘ చతురస్రాకార పార్కు పొడవు 7/2/3 మీటర్లు, వెడల్పు 3/1/5 మీటర్లైన పార్కు వైశాల్యం ఎంత? పార్కు వైశాల్యం ఇక్కడ మనకు పొడవు 7/2/3 మీటర్లు. అయితే దీన్ని మనం అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. మిశ్రమ భిన్నం కనుక అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 3 7 21 23/3. అలాగే వెడల్పు 3/1/5 అంటే 3 5 15 + 1 16/5. వాడు ఏంటన్నాడు? పార్కు వైశాల్యం అంటే దీర్ఘ చతురస్రాకార వైశాల్యానికి సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పు. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇవేవి తగవు కనుక గుణించాలి. 16 3 48, 16 32, 4 36, 3 5 15. ఇప్పుడు ఇచ్చినటువంటి మనకు లెక్కలో అన్ని మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కనుక దీన్ని మనం మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలి. అపక్రమ భిన్నం కనుక 15 2 30 అయితే 6 మిగులుతుంది. 15 4 60 ఇంక8 మిగులుతుంది. 8/15 మీటర్లు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిని కనుగొనండి. 330లో 7/11వ భాగం. 4 లెక్క 108లో 5/9వ భాగం. 5 16లో 2/7వ భాగం. మనం ఇందులో ఒక లెక్క చెప్పడం జరుగుతుంది. మిగిలిన 2 లెక్కలు మీరు చేయాల్సి ఉంటుందండి. మూడోది ఒకసారి చూద్దాం. 330లో 7/11వ భాగం అంటే 7/11. 11 3 33 0. మిగిలింది ఎంత? 37 7 3 21 అంటే 210. మిగిలిన 4 5 2 లెక్కలు మీరు చేయాలి. నెక్స్ట్ 6వ లెక్క. ఒక చతురస్రాకార గది అంచు పొడవు 10/3/4 మీటర్లైన అది ఆ గది అంచు పొడవులు మొత్తం ఎంత? చతురస్రాకారం మనకి ఏ విధంగా ఉంటుందండి? చతురస్రాకారం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఒక అంచు పొడవు ఇచ్చాడండి. 10/3/4 అంటే 10 4 10 40 43/4. ఇక్కడ ఈ భుజం 43/4 అయినప్పుడు ఇది కూడా 43/4 అవుతుంది. ఇది కూడా 43/4, ఇది కూడా 43/4. అయితే ఆ గది అంచు పొడవులు మొత్తం
ఈ గది అంచు పొడవులు మొత్తం అంటే ఏం చెయ్యాలి? మనం చుట్టుకొలత మనం కనుక్కోవాలి. చుట్టుకొలతకి సూత్రం ఏంటండి? 4 ఇంటూ భుజము, 4 ఇంటూ భుజము, 4 ఇంటూ ఆ భుజమే ఇక్కడ 43/4, 4 ఒకట్లు అంటే మనకి ఎంత వచ్చింది? అంచుల పొడవు అదే చుట్టుకొలత 43 మీటర్లు. చివరిది 7. ఒక మోటార్ బైకు 1 లీటర్ పెట్రోల్కి 52.1/2 కిలోమీటర్ల దూరం ప్రయాణించును. అయినా 2.3/4 లీటర్ల పెట్రోల్తో అది నడిచే దూరం ఎంత? దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి మనం కన్వర్ట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి చూద్దాం. 1 లీటర్ పెట్రోల్కి 1 లీటర్ పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందంటే 52.1/2. అంటే దీన్ని అపక్రమ భిన్నంలో మనం మార్చుకోవాలి. 52 104, 104 + 1 105/2. అలాగే 2.3/4 లీటర్ పెట్రోల్తో అది నడిచే దూరం అంటే 4 × 8 + 3 11/4 లీటర్లకి అది నడిచే దూరం ఎంత? ఏకవస్తు మార్గం ద్వారా దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే 11/4 ఇంటూ 105/2. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 పోవు, ఈ 2 పోవు కనుక మిగిలిన వాటిని మనం గుణిస్తే సరిపోతుంది. 11 5 55, 11 1 11/4 8. ఇప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నంలో మార్చుకున్నట్లయితే ఏమవుతుంది? మిశ్రమ భిన్నంలో మార్చుకుంటే 8 1 8, 3 మిగులుతుంది. 8 4 32, ఇంకా 3 మిగులుతుంది. 8 4 32 ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది /8. 8 దూరం కనుక కిలోమీటర్. 144/3/8 కిలోమీటర్లు. నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం 25/5/6. అందులో ఒక సంఖ్య 6/2/3 అయిన రెండవ సంఖ్య ఎంత? 2 సంఖ్యల లబ్ధం మనకు ఆ 2 సంఖ్యలను మనం ఏబి అనుకున్నట్లయితే 2 సంఖ్యలు x అనుకోవచ్చు, y అనుకోవచ్చు. లబ్ధం కనుక మనం a × bగా తీసుకున్నాం. 2 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చాడు? 25/5/6 అంటే 6 25 150 + 5 155/6. అయితే అందులో ఒక సంఖ్య 6/2/3. ఈ రెండిట్లో ఏదో ఒక సంఖ్య ఏ కావచ్చు, బి కావచ్చు. అయితే ఏ అనుకుందాం. 6 3 18 + 20 20/3 ఇంటూ బి = 155/6. మనకి బి వాల్యూ కావాలి కనుక బి వాల్యూ బి = అప్పుడు ఏమవుతుంది? 155/6 ఇంటూ ఈ 20/3 అవతల వైపు తీసుకెళ్తే 3/20 అవుతుంది. చూడండి. 2 5 3 15, 5 1 5, 5 4. ఇంకేమైనా పోతాయా? 3 1 3 2 అంతేనా? అంటే 31 1 31, 2 4 8. అయితే దీన్ని మిశ్రమ భిన్నంలో మార్చుకుందాం. 8 3 24, 7 మిగులుతుంది /8. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ రెండో లెక్క 9/3/4 భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించగా 5/2/3 వచ్చును? ఏ సంఖ్యచే గుణించగా ఆ సంఖ్య మనకు తెలియదు కనుక దాన్ని మనం x అనుకున్నట్లయితే 9/3/4 అంటే 4 9 36 + 3 39/4. ఈ భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించగా ఆ సంఖ్య మనకు తెలియదు కనుక ఆ సంఖ్యను x అనుకున్నాం. ఏ సంఖ్యచే గుణించగా అంటే గుణించాము. గుణించగా ఫలితం ఎంత వస్తుందట? 5/2/3 అంటే 3 5 15 + 2 17/3 వచ్చును. మనకి ఇదే కదా కావాలి. x = 17/3 ఇంటూ అప్పుడు ఏమవుతుంది? 4/39 అవుతుంది. 4/39 17 కదా.
చూడండి ఏమైనా పోతున్నాయేమో, ఏవి తెగవు కనుక x = 4 17 68 బై 3 39 117. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్, ఒక బకెట్లో 34/1/2 లీటర్ల నీరు ఉంది. అందులో నుండి 1/1/2 లీటర్ల చొప్పున ఎన్నిసార్లు తీయవచ్చును అంటే దీని నుండి దీన్ని తీసివేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. కనుక మీరు ఆ లెక్క మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4వ లెక్క, 3/3/4 కిలోగ్రాముల పంచదార వెల 121 అయిన 1 కిలోగ్రామ్ పంచదార వెల. ఇంతకుముందు మనం ఒక మోడల్ చెప్పుకున్నాం. దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ లెక్క, ఈ లెక్క కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఈ 2 లెక్కలు ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. ఒక దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు, మనకు పొడవు 12/1/4. దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటారు పొడవు. అలాగే దాని వైశాల్యం, దీర్ఘ చతురస్రాకార వైశాల్యం సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు = ఎంత ఇచ్చాడు? 3 5 15 195 అంటే 196/3 అవుతుంది. దాని వైశాల్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ పొడవు ఆల్రెడీ మనకు 12/1/4 అంటే ఎంత? 49/4 ఇంటూ వెడల్పు మనకు తెలియదు, = 196/3 అవుతుంది. వెడల్పు కావాలి కనుక వెడల్పు = 196/3 ఇంటూ ఇది ఏమవుతుంది? అవతల వైపు తీసుకెళ్తే 4/49 అవుతుంది. 7 చేత పోతుందేమో చూద్దాం. 7 రెళ్ళు 14, 5 7 8 56, 7 7 49, 7 4 28. ఇంకేమైనా పోతున్నాయా? ఈ దేర్ఫోర్ వెడల్పు = 4 4 16/3. దీన్ని మనం మిశ్రమ భిన్నంలో మార్చుకుంటే ఏమవుతుంది? 3 5 15, 1 మిగులుతుంది, 1/5 3 మీటర్లు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. థ్యాంక్ యూ.